కష్టకాలం వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉన్నావు? కష్టకాలంలో ఒక గంట సినిమా చూస్తాం, ఒక 2 గంటలు కబుర్లు చెప్పుకుంటాం. మంచం ఎక్కేటప్పుడు కూడా ప్రార్థన చేసుకొని మనసులో వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టి నిద్రపోతా ఉన్నావు. ఇది ఎంతవరకు నీకు న్యాయం అనిపిస్తుంది కదా? ప్రార్థన చేసుకో అని పదే పదే దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే ప్రార్థన కాదు, నిద్ర ముఖ్యం. అవసరమైతే అర్ధరాత్రి పండుకుంటే క్రీములు రాసుకొని అవి రాసుకోవడానికి సమయం ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే లేచి మనం కాలేజీకి పోవాలా, స్కూల్కి పోవాలా, అటు పోవాలి ఇటు పోవాలా, పగిలిపోతే చూసే వాళ్ళ గలీజ్గా అసహ్యంగా ఉంటుంది. చాలా టిప్పు టప్పుగా తయారవుతాం మనం. కానీ ప్రార్థన ఉందా నీ జీవితంలో? లేదు. ఎందుకు లేదు? అవసరం లేదు. ఎప్పుడు అవసరం? నువ్వు పడక మీద పడ్డ తర్వాత, ఎవడు నేను చూడడానికి రానప్పుడు, అప్పుడు ప్రార్థన అవసరం నీకు కదా? అవునమ్మా? హల్లెలూయ. ఏంటి నీ జీవితంలో నువ్వు సాధించిన నీ ప్రోగ్రెస్ ఏంటి? ఏం సాధించావు? ఎంతమందిని రక్షించావు? ఎంతమందిని బలపరిచావు? ఎంతమంది కాపురాలు కూలగొట్టావు? ఎంతమంది జీవితాలు నాశనం చేసినావు? ఇది లెక్క అప్పు చేసుకోవాలా. నువ్వు దాంట్లో ఉండకూడదని నా మనవి. శోధన కాలంలో నువ్వు ఒకవేళ శోధించబడి శోధనలో పడిపోయి దేవుని ప్రేమను కానీ దేవుని యొక్క వాక్యాన్ని కనుక నువ్వు జయించలేకపోతే, అంటే దాన్ని నువ్వు తెలుసుకొని విని కూడా జయించలేకపోతే దేవుడు నీకు సహాయం చేయడమ్మా. ఇంతకాలం నీ తల్లి ప్రార్థన చేయబట్టి, ఇంతకాలం నీ అన్న ప్రార్థన చేయబట్టి, ఇంతకాలము సంఘ కాపరి ప్రార్థన చేయబట్టి, ఇంతకాలము సంఘంలో ఉన్నటువంటి ఇదిగో ప్రార్థన చేయబట్టి దేవుడు నిన్ను తప్పించుకుంటూ వచ్చాడు. కానీ ఇంకా రాబోయే రోజుల్లో దేవుడు సహించడు. నువ్వు అనుకుంటున్నావు నీ ప్రార్థనతో నువ్వు బాగుపడ్డావు అని. కాదు, నీ తల్లి ప్రార్థన, నీ తండ్రి ప్రార్థన, యేసుక్రీస్తు త్యాగము, ఇది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు బాగుపడతావు. ఇది నువ్వు అర్థం చేసుకోకపోతే నిన్ను బాగు చేసేవాడు ఎవడు ఈ లోకంలో ఉండడు, ఒక యేసయ్య తప్ప. అందుకే అన్నాడు, కష్టకాలంలో నువ్వు ఎవరి దగ్గరికి పోవాలి? బెడ్షీట్ కప్పుకొని పడుకోవద్దు. కష్టకాలంలో బ్యాంకులో చుట్టూ తిరగొద్దు. ఎవరు లోన్ ఇస్తాడా, ఎవరు అప్పిస్తారా, కష్టకాలంలో మనం వీళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి రావడం మర్చిపోతాం కదా? కష్టకాలంలో మనము దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. కష్టకాలంలో వ్యాధిలో ఉన్నావా, లేమిలో ఉన్నావా, దరిద్రంలో ఉన్నావా, పాపంలో పడిపోయావా, శోధనలో పడిపోయావా, అపవిత్రమైపోతున్నావా, నీ శరీరము నీ జీవితము ఇదిగో అంధకారములో చిక్కుకొని పోయిందా, ఇదిగో నీ జీవితం నీ కుటుంబంలో సమాధానం లేకుండా పోయిందా, నీ కుటుంబంలో నెమ్మది లేదా, నీ జీవితంలో ఎక్కడ కూడా మనశ్శాంతి లేదా నీకు? ఎక్కడికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? మోసం చేశాడండి నన్ను, ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఏమన్నా సమాధానం వస్తుందా నీకు? ఇక్కడ జవాబు వస్తుందా? దేవుని దగ్గరికి మొదట వెళ్ళు. ఆ 8 మంది ముందు ప్రార్థన చేశారు దేవుని దగ్గర. దేవుని అడిగారు. ఆ అడవిలో భయం వేస్తుంది చుట్టూ, మన ఆ సౌండ్స్కి మనకు ఏం అర్థం కాదు. అయినప్పటికీ వారందరూ కూడా ఆలోచన చేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అందులో ఎవడో ఒకడు ఉన్నాడు విశ్వాసి, దేవుడు అంటే భయము భక్తి. మిగతా వాళ్ళు అట్లా లేరంట. ఆ వ్యక్తికి ప్రేరణతో మిగతా వారందరూ ప్రార్థన చేస్తారు. అయితే నేనేమంటానంటే ఈరోజు నీ విశ్వాసమును బట్టి నీ కుటుంబం రక్షించబడాలి. నీకున్నటువంటి భయమును బట్టి నీ కుటుంబం రక్షించబడాలి. నీకున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి ఆలోచనను బట్టి నీ కుటుంబం అంతా కూడా నువ్వు రక్షించుకోవాలి. నా పిల్లలకు ఒకటే నేర్పిస్తానమ్మా నేను, ఎవరు తిట్టినా ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, విని వదిలే అలా మర్చిపోవాలి. ఎవరైనా చెప్పినా అది ఇంకొకరికి చెప్పకూడదు, ఇంకొకరితో షేర్ చేయకూడదు అని నేను చెప్పుతూనే ఉంటాను. మంచి కానీ చెడు కానీ, ఒకవేళ మంచి అయితే దేవుడి గురించి అయితే చెప్పు. అదే మంచి ఇతరులను, కొంతమంది చూడండి, వాడు చూడరా వాడు బ్లెస్ అయ్యాడు, వీడు చూడరా బ్లెస్ అయ్యాడు అని పిల్లలకి చెప్తే వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మంచి చెప్పడం కూడా మంచిది కాదు, మంచి చెప్పుట కూడా మంచిది కాదు. అందుకే మా 2 పిల్లలకి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను వారికి నేర్పిస్తూ ఉన్నాను. నేను కోరుకున్నది ఒకటే, సంఘములో ఉన్న వారందరూ కూడా మరి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతే ఎట్లా ఉంటుంది? ఆ సంఘము మహిమతో నింపబడుతుంది.
అంతేగాని మన హృదయంలో ఒకటి, మన ఆలోచనలో ఒకటి, మన జీవిత విధానం ఒకటి, మనం వచ్చి దేవుని దగ్గర మొరపెడతాం కదా. మన మనసులో అన్ని శోధనలు, పాపక్రియలు అవన్నీ ఉన్నప్పుడు మనం దేవుని ఏం ఆరాధిస్తామమ్మా? దేవుని ఏం గణపరుస్తాం? నువ్వు ఇచ్చే కానుక కూడా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? నువ్వు బంగారం ఇవ్వు, వజ్రాలు ఇవ్వు, నువ్వు ఆస్తి అంతా తెచ్చి దేవునికి ఇవ్వు, దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? చేస్తాడమ్మా? చెయ్యడు. దేవుడు ఎప్పుడు చేస్తాడు తెలుసా? నీ హృదయము శుద్ధి కలిగి దేవుని వాక్యం పైన ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి నువ్వు ఎంత ఇచ్చినా దేవుడు దాన్ని బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవేవి లేకుండా నువ్వు ఎంత దేవునికి ఇచ్చినా అది అందులో ఒక్క రూపాయి కూడా యాక్సెప్ట్ చేయడు దేవుడు. హల్లెలూయా. అలాగే నీ జీవితం కూడా, నీ ప్రార్థన కూడా దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా నువ్వు బ్రతుకు. నీ జీవిత కాలమంతా కూడా దేవుని మందిరమందు ఉంటూ నీవు జీవిస్తూ ఉండవు. దేవుని వాక్యం వింటూ మరి ఆయన బోధించే ప్రతి మాటను మరి నువ్వు నిర్లక్ష్యం చేయకుండా నీ జీవిత కాలమంతా కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించు. కీర్తనలు 27:4-5 యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను. నా జీవిత కాలమంతా. హల్లెలూయా. మనము ఒక గంట కుదురుగా కూర్చుంటామా అమ్మా? ఉంటారులే, మీరు చాలామంది ఉంటారు. ఒక గంట 2 గంటలు దేవుని మందిరంలో మనం గడుపుతామా? ఎప్పుడెప్పుడు పోదామా? ఎప్పుడెప్పుడు లేచి వెళ్ళిపోదామా? ఎప్పుడెప్పుడు ఆమెనంటాడా? వాళ్ళు గంటలు రోజుల తరబడి కూర్చొని వాళ్ళకి తినే సమయం వచ్చిన తర్వాత కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. రే ఇదిగో 12 అయింది, 1 గంట అయింది, తినాలి. సాయంత్రం అయిపోయింది, 7 అవుతుంది, తినాలి. ఎవరికి లేదంట. వాళ్ళకి ఒకటే, దేవుడు ఏం చెప్తాడు, ఆయన ఏం చెప్తాడు, ఆయన నోటి నుంచి వచ్చే మాట వినాలా, ఆయన నోటి నుంచి వచ్చే మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. జీవిత కాలం అంతా కూడా ఏం కోరుకున్నాడు ఈయన? యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మొదటి నుంచి చదవండి ఒకసారి. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఇది ఆశ అంటే కదా. ఈ విధంగా మరి నువ్వు ఆశపడితే నిజంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. 5వ వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఏమన్నాడమ్మా? ఆపత్కాలమున పర్ణశాలలో దాచును. తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే 2 మాటలు ఇక్కడ. ఆపత్కాలమున ఆయన గుడారములో ఆయన దాచిపెడతాడు. తర్వాత ఆపత్కాలమున ఆశ్రయ దుర్గముగా ఉంటాడు. హల్లెలూయా. ఆపద కాలం వచ్చినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఆపత్కాలం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి వెళ్ళిపోవాలంట. ఆయన ఏం చేస్తాడు? ఆయన గుడారంలో నిన్ను దాచిపెడతాడు. ఆపత్కాలంలో ఆయన నీకు ఏం చేస్తాడు? ఇంకా ఆశ్రయ దుర్గముగా ఉంటాడంట. నువ్వు ఆయనను ఆశ్రయించాలి. ఆయన నీకు దుర్గము. హల్లెలూయా. అంతేగాని ఎవరు దొరికితే వాళ్ళని ఆశ్రయిస్తా అంటే ఎట్లమ్మా? దేవుణ్ణి ఆశ్రయించాలి మనం. దేనిపైన నువ్వు ఆధారపడకూడదు, దేవుని పైన ఆధారపడాలి. దేవుడే నీకు దిక్కు, దేవుడే నీకు అన్నీ అని నువ్వు అనుకుంటే తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా.